అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ ఉన్నతాధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై దృష్టి పెట్టి ఎజెండా ఖరారు చేస్తారు. మైనింగ్ R&B శాఖ అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం. మరోవైపు నగరంలో నిర్మిస్తోన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీస్తారు రేవంత్ రెడ్డి. నకిలీ మద్యం కేసులో కస్టడీ పిటిషన్లు దాఖలు చేశారు ఎక్సైజ్ అధికారులు. రాజు, హాజీ, మిథున్ దాస్, అంత దాస్లను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ దీనిపై ఇవాళ విచారించనుంది కోర్టు. నకిలీ మద్యం కేసులో 4 అరెస్ట్ చేశారు ములకల చెరువు ఎక్సైజ్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో వెంకటేష్ నాయుడు ఫోన్ అన్లాక్ చేయనున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు నాయుడు. ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో డబ్బులు లెక్కిస్తోన్న వీడియో బయటకు వచ్చింది. వెంకటేష్ ఫోన్ అన్లాక్ చేసేందుకు అనుమతించింది ఏసీబీ కోర్టు. ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఫోన్ తీసుకుని ఓపెన్ చేయనున్నారు సిట్ అధికారులు. వెంకటేష్ నాయుడు ఫోన్ ద్వారా మరింత సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు సిట్ అధికారులు. ఏపీలో నకిలీ మద్యం పాపం వైసీపీదే అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లారు శ్రీనివాస్. వైసీపీ పాపాలే ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా మారాయన్నారు. నకిలీ మద్యం మూలాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనివే అన్నారు. నకిలీ మద్యం వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టేది లేదన్నారు పల్లా. వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం దందా మొదలైందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ నేతలు నకిలీ మద్యం వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారని, డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా దోపిడీ చేశారన్నారు నాదెండ్ల. బీసీలకు 42% రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ అమలు కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. అక్టోబర్ 9న ఇచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవో 9 ద్వారా బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో కల్తీ లిక్కర్ కేసు మాజీ మంత్రి జోగి రమేష్ మెడకు చుట్టుకుంది. మొత్తం కథంతా జోగినే నడిపించారంటూ వీడియో బాంబు పేల్చారు A1 జనార్దన్. సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు తేవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కల్తీ లిక్కర్ అడ్డా పెట్టించారని చెప్పారు జనార్దన్. ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోంది. మరో 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వనుండటంతో సంచలనాలు బయటకొచ్చే వీలుంది. నిందితుడు జనార్దన్ ను భయపెట్టి వీడియో చేయించారంటున్నారు జోగి రమేష్. అదే నిజమైతే ఆ రోజే ఎందుకు చెప్పలేదు, రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటున్నారు జోగి రమేష్. తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ల ఆస్తులను విజిలెన్స్ కమిషన్ అటాచ్ చేసింది. ఈఈ శ్రీధర్కు చెందిన 14 కోట్లతో పాటు ఈఎన్సీ హరిరామ్కు చెందిన 11 కోట్లు, మురళీధర్ ఆస్తులను అటాచ్ చేయాలని నీటిపారుదల శాఖకు లేఖలో రాసింది. ఈ క్రమంలో సిఫారసులకు కమిషన్ ఆమోదం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్రంగా మారడంతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 6 నెలల కాలంలో 2 అధికారులు ఏసీబీకి చిక్కడంతో పోలీసులు కీలకంగా మారారు. అంతర్గత విషయాలను లీక్ చేస్తున్న 4 కానిస్టేబుల్స్ ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వారికి వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబి, UAEలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15వ తేదీన జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు స్వయంగా వెళ్లనున్నారు సీఎం. ఆయా దేశాల్లోని రియల్ ఎస్టేట్, నిర్మాణ, రవాణా, ఆర్థిక సేవలు, AI, ఈ-కామర్స్, పునరుత్పాదక ఇంధన వనరులు, పర్యాటక రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి వారిని సమావేశానికి ఆహ్వానించనున్నారు సీఎం. ఏపీలో రోల్స్ రాయిస్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ పరిధిలోని పంచశీల కాలనీలోని ఒక ఇంట్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 7గురిని అదుపులోకి తీసుకుని ఆల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి దగ్గర నుండి 2,30,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కోస్తా, రాయలసీమలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయి. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ఈ నెల 16 నాటికి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించవచ్చు.
కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలోనూ వర్షాలు పడతాయి. తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కానుంది. ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంతో పాటు యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమలో పలు చోట్ల ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. తుంగభద్రకు వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాంకు ఇన్ఫ్లో 10,000 క్యూసెక్కులు వస్తూ ఉంటే అవుట్ఫ్లో 13,000 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1625 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 79 టీఎంసీలుగా ఉంది. జూరాలకు వరద ఉధృతి పెరిగింది. డ్యాంకు 41,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. అవుట్ఫ్లో 40,000 క్యూసెక్లు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్స్ కాగా ప్రస్తుతం 317 మీటర్స్కు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలకు గాను అంతే మొత్తంలో నీరు చేరింది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల సుంకేశ్వర నుంచి 49,000 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. దీంతో 65,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 210 టీఎంసీలుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. డ్యాంకు ఇన్ఫ్లో 56,000 క్యూసెక్కులు ఉండగా 4 గేట్లు ఎత్తి 84,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో ఇసుక దందా ఆగట్లేదు. వరదొచ్చినా వాగు నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక తరలిస్తుండగా వాగులో దిగబడింది ట్రాక్టర్. దాన్ని బయటకు తీసే క్రమంలో మరో ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ గాయపడ్డాడు. నర్సింహులపేట మండలము ముంగిమడుగు దగ్గర ఆకేరు వాగులో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఇసుక అక్రమంగా తరలించేస్తున్నారు వ్యాపారులు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మండవ దగ్గర మున్నేరు వరదలో 3 ఇసుక ట్రాక్టర్స్ చిక్కుకున్నాయి. వర్షాలతో ఎగువ నుండి వచ్చే వరద ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్ను వదిలేసి ఒడ్డుకొచ్చేశారు కార్మికులు. వరద నీటిలో ట్రాక్టర్స్ మునిగిపోయాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలము బాయి కూనవరంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. సింగరేణి అధికారుల అవగాహన లోపంతో కోడిపుంజుల వాగు మీద నిర్మించిన బ్రిడ్జితో ఏటా తాము ముంపుకు గురవుతున్నామని, ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే గేట్ దగ్గర సింగరేణి గనులకు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి కార్మికులను అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు హెచ్చరించారు. కామారెడ్డి బిచ్కుంద మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ప్రిన్సిపల్ బండారి సునీతకు మధ్య వివాదం ఏర్పడింది. ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఆమె ఉంటే పాఠశాల నుండి వెళ్లిపోతామంటున్నారు స్టూడెంట్స్. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. ప్రిన్సిపల్ తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఉద్యోగులు పిల్లలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రిన్సిపల్ అల్లూరు జిల్లా అరకులో గిరిజనులతో సమావేశమయ్యారు పాడేరు డీఎస్పీ షాబాజ్ అహ్మద్. పర్యాటకుల ముసుగులో గంజాయి వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అద్దె ఇళ్ల కోసం వచ్చేవారి వివరాలు సేకరించాలని, అనుమానితుల సమాచారం ఇవ్వాలని అన్నారు. తమిళనాడు, రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడే ఉండి గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 23 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 78,569 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు. కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తరపున శ్రీనివాసుని కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు. యోగ నరసింహ అలంకారంలో, సింహవాహన సేవలో తిరువూరులో ఊరేగారు స్వామి. ఈరోజు రాత్రి మలయప్ప అలంకారంలో గరుడ వాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు చందన స్వరూపుడైన వాడపల్లి వెంకటేశ్వర స్వామి. హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శిస్తారు రాహుల్ గాంధీ. ఇంకా మార్చురీలోనే ఉంది పూరన్ కుమార్ డెడ్ బాడీ. పోస్ట్ మార్టం ను వ్యతిరేకిస్తోంది పూరన్ కుటుంబం. డీజీపీని సెలవులపై పంపించిన హర్యానా ప్రభుత్వం 30 మంది సభ్యులతో సెట్ ఏర్పాటు చేసింది. పూరన్ కుమార్ సూసైడ్ నోట్లో డీజీపీతో సహా పలువురు ఐపీఎస్లపై ఆరోపణలు చేశారు. కుల వివక్ష చూపించారని ఆరోపించారు పూరన్. డీజీపీ శత్రుజిత్ కపూర్, రోహతక్ ఎస్పీ నరేంద్ర
బజర్నియా అరెస్ట్ అయ్యేదాకా పోస్ట్మార్టం ఒప్పుకునేది లేదంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రియదర్శి, రాగమయూర్, నిహారిక ప్రధాన పాత్రలో వస్తా ఉన్న సినిమా మిత్రమండలి. విజయేందర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. బన్నీవాస్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఈ సినిమా వస్తోంది. కోర్టు తర్వాత దర్శి నుంచి వస్తోన్న సినిమా ఎల్లుండి విడుదల కానుంది.